స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ థెరపీ పద్ధతిలో మోకీళ్లలో తగ్గిన గుజ్జును తిరిగి ఎంత కాలంలో పెరుగుతుంది? గుజ్జు పెరిగిన తర్వాత మోకీళ్ల నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయా? అందరిలాగా మోకీళ్లను ఉపయోగించవచ్చా? ఈ వివరాల్ని ఇప్పుడు చూద్దాం. ఆటోలాజన్ నీ కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్. కార్టిలేజ్లోని సొంత కణజాలాన్ని ఉపయోగించి మోకీళ్లల్లో తగ్గిపోయిన గుజ్జును తిరిగి పెంచే ఈ అత్యాధునిక పద్ధతి 2 ఏళ్ల క్రితమే మన రాష్ట్రంలో మొదలైంది. 25-30 ఏళ్ల వయసుకే కీళ్లలో గుజ్జు తగ్గిపోయి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 8 మంది యువ రోగులకు కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ చేశారు. కొంతకాలం తర్వాత ఇద్దరికి ఎంఆర్ఐ తీసి చూసినప్పుడు సాధారణ మోకీళ్లలో ఉన్నట్టుగానే కార్టిలేజ్ గుజ్జు తిరిగి పెరిగినట్లు తేలింది. అంటే వీరిప్పుడు అందరిలాగే పరిగెత్తడం, మెట్లెక్కడం వంటి అన్ని రకాల పనుల్ని చక్కగా చేయొచ్చన్నమాట. ఈ కార్టిలేజ్ సర్జరీ అనేది నార్మల్లీ ఎర్లీ స్టేజ్ ఆర్థరైటిస్లో చేస్తామండి. మైల్డ్ టు మోడరేట్ కార్టిలేజ్ డిఫెక్ట్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు చేస్తే మనం ఈ గ్రాస్ ఆర్థరైటిస్ స్టేజ్ రానియకుండా ప్రోగ్రెషన్ లేకుండా అడ్డుపడుతుంది. సో దట్ దే విల్ ప్రివెంట్ ద గ్రాస్ డిజబిలిటీ అండ్ ఫ్యూచర్లో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం లేకుండా చూస్తుందండి ఈ కార్టిలేజ్ సర్జరీ. ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్ డ్రాబ్యాక్ ఒకటే అండి, దట్ ఈస్ కాస్ట్. కల్చర్ అనేది ఇట్ విల్ టేక్ 1.5 lakhs. అది మేము వీ హ్యావ్ టు సెండ్ టు ల్యాబొరేటరీ ఖర్చు అన్నమాట. సర్జరీ అనేది 2 stages ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ బయాప్సీ, అది 25,000 అయిపోతుంది. సెకండ్ స్టేజ్ ఇంప్లాంటేషన్ సుమారు 70,000 వరకు అయిపోతుంది అన్నమాట. కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ లేదా సెల్ థెరపీని చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారి పాలిట ఆశాకిరణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ సెల్ థెరపీ ఒక చక్కటి పరిష్కారం. కార్టిలేజ్ దెబ్బతినడం మొదలైన తొలినాళ్లలోనే కార్టిలేజ్ సెల్ ఇంప్లాంటేషన్ థెరపీకి వెళ్ళినట్లయితే గుజ్జు దెబ్బతినడం, పాడవడం ఆగిపోతుంది. మోకాళ్ల నొప్పుల బెడద లేకుండా యువత తమ కెరీర్ని నిరాటంకంగా కొనసాగించవచ్చు. ఈ కార్టిలేజ్ సర్జరీ మెథడ్స్ అండి 3 ఉంటాయండి. ఒకటి మైక్రో ఫ్రాక్చర్ మెథడ్, ఆస్టియోకాండ్రల్ ట్రాన్స్ఫర్ అండ్ ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్. మైక్రో ఫ్రాక్చర్ మెథడ్ ఈజ్ వెరీ కామన్ మెథడ్ అండి. ఇది పాస్ట్ 15-20 years నుంచి కామన్ మెథడ్, అందరు ఆర్థోపెడిక్ సర్జన్ చేసేది. ఆస్టియోకాండ్రల్ ట్రాన్స్ఫర్ మాత్రం మేము 2001లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మేము చేసాము. అండ్ ఇప్పుడు మాకు ఇంతవరకు 8 cases చేసాము. దాన్ని ఫాలోఅప్ 2 years తర్వాత కూడా రీలుక్ ఆర్థ్రోస్కోపీ చేసాము. అది ఆపరేషన్ చేశాక ఎంఆర్ఐ స్కాన్ తోటి ఆఫ్టర్ సర్జరీ ఎలా ఉంది, ప్లస్ ఆర్థ్రోస్కోపీ చేసి కూడా చేసిన కార్టిలేజ్ ఎలా పెరిగి ఉన్నది కూడా మేము చూసాము. ఇది ఆల్మోస్ట్ లైక్ ఎ నియర్ నార్మల్ కార్టిలేజ్. అండ్ ఫంక్షనల్ కూడా దే హ్యావ్ బికమ్ నియర్ నార్మల్. ఈ క్యాంట్ పక్క మోకాలతోటి కూడా డిఫరెన్స్ చేయలేకుండా ఆ లెవెల్ యాక్టివిటీకి తీసుకొచ్చాము మేము. మోకీళ్లలో తగ్గిన గుజ్జును పెంచే సెల్ థెరపీకి ఉన్న పెద్ద ప్రతికూలత ఏమిటంటే ఇది తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడే పెద్ద వయసు వారికి ఉపకరించకపోవడం. కార్టిలేజ్ దెబ్బతినడం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న యువ రోగులకు మాత్రమే ఇది బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే కార్టిలేజ్ని బాగు చేయడంపై ప్రస్తుతం వైద్య రంగంలో జరుగుతున్న మూలకణ చికిత్సలు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, హైలూరోనిక్ యాసిడ్ వంటి థెరపీలు విజయవంతమైతే భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థరైటిస్కి సైతం చికిత్స చేయడం సాధ్యం కావచ్చు. ప్రస్తుతానికైతే మోకాళ్ల నొప్పులతో బాధపడే యువ రోగులకు సెల్ ఇంప్లాంటేషన్ థెరపీని ఒక వరంగా చెప్పుకోవచ్చు.
యుక్త వయసులోనే మోకిళ్ల గుజ్జు తగ్గిపోయినప్పుడు సెల్ ఇంప్లాంటేషన్ చికిత్సతో తిరిగి గుజ్జును ఎలా పెంచవచ్చో తెలియచేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయొచ్చు.